కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లిలో భూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు గ్రామస్తులు. ప్రాజెక్టుల కింద నష్టపోయిన వారికి ఇతర జిల్లాల్లో ఏ విధమైన పరిహారం ఇస్తున్నారు, అలాంటిదే తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిహారంపై స్పష్టత వచ్చే వరకు సర్వేకు సహకరించేది లేదని చెప్పారు రైతులు. ఏమన్నా కానీ చోటపల్లి ఆడ నీళ్ళున్న దానికి 10,25,000 వచ్చింది, నీళ్ళు లేని దానికి 9,20,000 వచ్చింది. గురాడిపల్లి గౌరవెల్లి రిజర్వాయర్ పోయేదానికి నీళ్ళున్న దానికి 6,25,000 వచ్చింది, నీళ్ళు దానికి 5,20,000 వచ్చింది. దానికి వ్యతిరేకిస్తూ మేము సర్వే అడ్డుకున్నాడు. దాని రకంగా మాకు చోటపల్లి రకంగా మాకు డబ్బులు ఇచ్చి మాకు ఇక్కడ పేపర్కి వచ్చి వాళ్ళు ఒప్పుకున్నాక మేము సర్వే అడ్డుకుంటూ ఏ జేనియం పిల్లల మార్కెట్కి వెళ్ళి చేయనియం అని మేము దీనికి ఒకటి ఈ కట్ట చాటాయి 7 ఏళ్ళ నుంచి వెళ్ళి అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పక్క ఊళ్ళల్లో ఓదారు ఉన్నది, మాకు ఓదారు ఉన్నది. పక్క ఊళ్ళల్లో 10 లక్షలు 15, 12 లక్షలు అంటారు, పేపర్లో కనబడుతున్నాయి. మా వాళ్ళు చూద్దా పేపర్ తెచ్చిండ్రు. ఇప్పుడు చూద్దాం మాకు పక్క ఊళ్ళల్లో ఏ దారి ఉన్నదో ఆ రేటు కట్టియాలని మేము కలెక్టర్ను మంత్రిని. మెదక్ జిల్లాలో విషజ్వరాలు అతిసార విజృంభిస్తున్నాయి. మొన్న బండపోత్గల్, నిన్న కర్పూల్, నేను కాసింపూర్ ఇలా గ్రామాలన్నీ డయేరియాతో వణికిపోతున్నాయి. మంచినీళ్లు తాగాలన్నా ఒక్కటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. మెదక్ జిల్లాలో విషజ్వరాలపై బేసిక్ స్పెషల్ స్టోరీ. నెల రోజుల క్రితం కౌడిపల్లి మండలంలోని బండపోత్గల్ గ్రామంలో అతిసార ప్రబలింది. దాంతో దాదాపు 50 మంది వరకు మంచాన పడ్డారు. చికిత్స పొందుతూ ఓ మహిళ చనిపోయింది. ఈ సంఘటన మరవక ముందే కొర్పోల్ గ్రామంలో ఏకంగా 100 మంది డయేరియా బారిన పడ్డారు. ఇక్కడ 2 మహిళలు ఒకే రోజు చనిపోయారు. చుట్టపు చూపుకు అన్న ఇంటికి వచ్చిన మహిళ అతిసారతో మరణించింది. ఇవన్నీ పారిశుద్ధ్య లోపం, కలుషిత నీటితోనే జరిగాయని అధికారులు ఒప్పుకుంటున్నారు. మనకి డయేరియా అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా మంచి సహకారంతో మేమందరం కూడా దీన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాము. ప్రస్తుతానికి 3 డేస్లో కంట్రోల్ అయింది. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ శానిటేషన్ ప్రాబ్లము. ఈ శానిటేషన్ రెయిన్ ఎక్కువగా కురవడం వలన ఏముందంటే ఈ శానిటేషన్ అది రెయిన్ వాటర్ అంతా కలుషితమయ్యి ఆ మెయిన్ పైప్ లైన్లోని ఇల్లీగల్ మెయిన్ కనెక్షన్స్ వలన ఏమైనా ప్రాబ్లం రావచ్చు అనేసి మేము అందరం భావిస్తున్నాము. అదే విధంగా డిపార్ట్మెంట్ వైజ్గా మేము శాంపిల్స్ కలెక్ట్ చేసాము. 5-3 పేజీల దగ్గర కూడా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసినాము. దాంట్లో ఏ ప్రాబ్లం ఏదైనా వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం శానిటేషన్ అండి. ఈ శానిటేషన్ అనేది పూర్తిగా నిర్మూలిస్తే కనుక ఏ ప్రాబ్లం ఉండదు. ప్రజలందరికీ కూడా చెప్పాము ఏమనంటే వాటర్ని కాచుకుని తాగమని చెప్తున్నాము. దయచేసి అందరూ కూడా దీన్ని పాటించవలసిందిగా కోరుచున్నాము. మెడికల్ క్యాంప్ కూడా దీనికి తగిన సహకారం లభిస్తుంది మనకి. సో ఇది కూడా ప్రాబ్లం లేకుండా ఉంది. 3 రోజుల క్రితం జహీరాబాద్ మండలంలోని కాసింపూర్లో డయేరియా ప్రబలింది. దాదాపు 100 మంది వాంతులు, విరేచనాలతో మంచాన పడ్డారు. అధికారులు గ్రామంలోనే క్యాంపు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవారిని దగ్గరలోని బీదర్, జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానాలకు పంపిస్తున్నారు. ఇక్కడ కూడా కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపమే కారణమని చెబుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని గ్రామంలో వాల్ పోస్టర్లు అంటిస్తున్నారు. కొన్ని మేము ట్రీట్ చేసి పంపించేసాం, కొన్ని ఏరియా హాస్పిటల్కి ఫ్లూయిడ్స్ అవి పెట్టడానికి పంపించాం. అంటే ఇక్కడ ఏది కూడా సివియర్ కేసు అయితే ఏం లేదు, కొంచెం మైల్డ్గానే ఉంటున్నాయి. అంటే మోషన్స్ ఒక 3-4 సార్లు పాస్ చేయడం, లేదా వామిటింగ్స్ అయినా 3-4 సార్లు అయినా. జనరల్ శానిటేషన్ విలేజ్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం ఇవన్నీ నీళ్లు కంటామినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి నీళ్లు మరిగించి చల్లార్చి తాగాలి. మేమైతే హౌస్ టు హౌస్ సర్వే చేయించి ప్రతి ఇంటికి క్లోరిన్ ట్యాబ్లెట్స్ సప్లై చేసాం. సో సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ అయితే మంచిగానే ఉంది. బండపోత్గల్, కొర్పోల్, మల్గి, పస్తాపూర్, కాసింపూర్ ఇలా ఒకటేంటి జిల్లా మొత్తం ఇదే పరిస్థితి. వర్గల్, కంక్తి, సంగారెడ్డి, కల్హేర్, నర్సాపూర్, కౌడిపల్లి, నంగునూర్, దౌల్తాబాద్ మండలాల్లో వేల మంది హాస్పిటల్స్ లో చేరారు. ప్రభుత్వ దవాఖానాలన్నీ కిక్కిరిసిపోయి వైద్యం అందించలేని దుస్థితికి చేరుకుంది. డయేరియా మరణాలు వరుసగా జరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. గ్రామాల్లో పర్యటించడం గాని, గ్రామస్తులకు సలహాలు ఇవ్వడం గాని, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం గాని చేయడం లేదు. విషమంగా ఉన్న రోగులను జహీరాబాద్, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తుంటే అక్కడ వైద్యం అందడం లేదు. దాంతో చాలా మంది ప్రైవేటు హాస్పిటల్స్ ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఎందుకంటే మోరికల వల్ల అది వేయకపోవడం వలన, ట్యాంకులు కడిపిపోవడం వలన నష్టం, ఊరు సమస్య వచ్చింది. ఈ రోగం ఏర్పడ్డది. ఒక ట్యాబ్లెట్ ఇచ్చి పంపిస్తారు, ఒక గ్లూకోజ్ పడి ఇచ్చి పంపిస్తారు. ఇక్కడ అంతవరకే
పెద్ద ట్రీట్మెంట్ చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఇది తప్పు. సిచ్యువేషన్ ఏది తగ్గలేదు, ఇక్కడ నార్మల్ అంటున్నా తగ్గలేదు. 2 గోళీలు ఇస్తుర్రు, ఒక గ్లూకోజ్ ప్యాకెట్ ఇస్తున్నారు, అంతవరకే. ప్రైవేట్ డబ్బులు పెట్టుకొని పోయి అక్కడ ప్రైవేట్ హాస్పిటల్ చేరికాయి చేసుకుంటారు. ఇది గవర్నమెంట్ సంస్థ ఇంత వచ్చింది, మీ ఊర్లో అంత పెట్టినాం అని అంటున్నారు, కానీ అది వాళ్ళ స్వార్థం పూర్తికే. ఒక్క వ్యక్తి గిటం తక్కైన ఫలితం లేదు ఇప్పటిదాకా. వర్షాకాలంలో విషజ్వరాలు అతిసార ప్రబలుతున్నా జాగ్రత్తలు తీసుకోవడంలో మెదక్ జిల్లా యంత్రాంగం విఫలమవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.